విగ్రహాన్ని తీసి పక్కన పెడదామని అనుకున్నారు, కానీ ఆ విగ్రహం మాత్రం ఎంత మాత్రం కూడా ఒక ఇంచు కూడా కదలలేదు. అమ్మవారు ఇక్కడ శయన రూపంలో వెలిసి ఉన్నారు. అమ్మవారి తల దగ్గర బావి ఉంటుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారుగా గుర్తించి అమ్మవారి అభిష్ట, అందుకే పూజలు ఇక్కడే అందుకోవాలనుకుంటున్నారు. నమస్కారం, ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు నేను మీకు హైదరాబాద్లోని ఒక పుణ్య స్థలంని చూపించబోతున్నాను. అయితే హైదరాబాద్లో ఉండేటువంటి రేణుకా ఎల్లమ్మ తల్లి గుడి, బల్కంపేట ఎల్లమ్మ. ఈ గుడిలో ఈ రోజు ఆ రోజు అని ఏమీ లేదు, 365 రోజులు కూడా భక్తులు విపరీతంగా వస్తూ ఉంటారు. ప్రతిరోజు బోనాలు వేస్తూ ఉంటారు, శాఖలు వేస్తూ ఉంటారు. స్థల పురాణం కూడా ఉంది. ఆ స్థల పురాణం ఏంటో ఒకసారి గుడి లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందైతే మనం గుడి లోపలికి వెళ్దాము, ఆ తర్వాత మీకు అమ్మవారి దర్శనం కూడా చేపిస్తాను. రండి నాతో. ఇక్కడ నుంచి గుడి స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి అమ్మవారికి ఇక్కడ ఒక గడప కనిపిస్తుంది కదా, ఈ గడప మీదే వచ్చిన భక్తులందరూ కూడా శాఖ అమ్మవారికి ఇస్తారనమాట. శాఖ పారబోస్తారు. అంటే శాఖ అంటే కళ్ళు కానీ లేదంటే కళ్ళు పోయలేని వారు నీళ్ళల్లో కొంచెం పెరుగేసుకొని దాన్ని శాఖగా వారబోస్తారు అనమాట. మన తెలంగాణ భాషలో శాఖ అంటాము. సో ఇక్కడ ఫస్ట్ దండం పెట్టుకొని మనం గుడి లోపలికి వెళ్దాము. గుడి లోపలికి రాగానే మనకి చూసుకున్నట్లయితే ఎడమ వైపు ముందుగా వినాయక స్వామి వారి గుడి కనిపిస్తూ ఉంటుంది. మొదటగా వచ్చిన వారు ఇక్కడ స్వామి వారిని దర్శించుకొని లోపలికి వెళ్తారనమాట. సో ఇక్కడ నుంచి వినాయక స్వామి గుడి తర్వాత అక్కడ చూసుకున్నట్లయితే యాగశాల కనిపిస్తుంది. అక్కడ యాగాలు, చండీ యాగాలు అవి నిర్వహిస్తారు. కుడివైపున ముడుపులు కడతారనమాట. ఎవరికైతే పిల్లలు లేరో అలాగే కొన్ని మొక్కులు మొక్కిన వాళ్ళు ముడుపులు ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ సైడు కొబ్బరికాయలు కొడతారనమాట. అమ్మవారికి లోపల కొట్టని వారు కొబ్బరికాయలు, ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ప్రసాదం ఒక చిప్ప తీసుకొని లోపలికి వెళ్తారనమాట. అలాగే ముడుపుల దగ్గర నుంచి కొంచెం మన అటుగా చూసుకున్నట్లయితే అక్కడ దీపాలు వెలిగిస్తారనమాట. అమ్మవారికి చల్లని అమ్మవారు కోరిన కోరికలన్నీ తీరుస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి వారి వారి మొక్కుల్ని ఇలా ముడుపుల రూపంలో అలా నిమ్మకాయ దీపం రూపంలో అలా పెడుతూ ఉంటారు. ముఖ్యంగా రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు పెట్టడం అనేది చాలా విశిష్టత అన్నమాట. ఎల్లమ్మ తల్లి అమ్మవారు రోజు అనేక పూజలు అందుకుంటూ ఉంటుంది. అయితే ఇక్కడ అర్చక స్వాముల వారు ఉన్నారు. వారు రోజు కూడా ఏ నిమిషం కూడా గుడి క్లోజ్ చేయకుండా ఇక్కడే ఉండి పూజలు చేస్తూ ఉంటారు. సో ఈ గుడి యొక్క విశిష్టత, పూజల గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం పంతులు గారు. నా పేరు సతీష్ కుమార్ ఆచార్యులమ్మ. ఇక్కడ అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి అర్చన గావిస్తూ ఉంటాము. మహావిద్యాం మహామార్యాం సర్వశక్తి స్వరూపిణీం భక్తానాం ఇష్టదాత్రేయించ రేణుకాంబాం మహం భజే. చెప్పండి. అమ్మవారికి ఇక్కడ ప్రతిరోజు ఉదయం 5 గంటలకు అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. 5 గంటల నుంచి 6 గంటల వరకు అమ్మవారికి అభిషేకము, 6 గంటల నుండి 7:30 వరకు అమ్మవారికి అలంకారం జరుగుతుంది. 7:30కు అమ్మవారికి ఉదయం నివేదన తర్వాత 7:30 నుండి భక్తులకు 12 గంటల వరకు యథావిధిగా దర్శనం ఇస్తాము. 12 గంటలకు అమ్మవారికి మహానివేదన ఉంటుంది. 12 నుండి 1 గంట వరకు అమ్మవారికి దర్శనం తర్వాత 1 గంటకు ద్వారబంధనం చేస్తాము. ఇక్కడ ఆదివారం, మంగళవారం, శుక్రవారం ద్వారబంధనం ఉండదు. మిగతా 4 రోజులు అమ్మవారికి ద్వారబంధనం చేస్తాము. తిరిగి 3 గంటలకు దర్శనం ఉంటుంది అమ్మవారిది. 3 గంటల నుంచి 8:30 వరకు భక్తులకు యథావిధిగా దర్శనం కల్పిస్తాం. శరన్నవరాత్రులు అమ్మవారికి విశేష అభిషేకం ఉంటుంది. శరన్నవరాత్రులు ఉదయం 4:30కి అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. ఈసారి 11 రోజులు వచ్చాయి నవరాత్రులు. ఈసారి అంటే 22 నుంచి మొదలుకొని 2వ తారీఖు వరకు విజయదశమి వరకు 11 రోజులు శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఇక్కడ అమ్మవారు ఇక్కడ శయన రూపంలో వెలిసి ఉన్నారు. అమ్మవారి తల దగ్గర బావి ఉంటుంది. ఎప్పుడు అమ్మవారి తల నుంచి జలం ఉద్భవిస్తూ ఉంటుంది. అమ్మవారికి ఇక్కడ శ్రేష్టము జలము. ఇక్కడికి జలం జలము ఆరోగ్యానికి సంబంధించిన అమ్మవారు. ఆ జలం తీసుకొని ఇంట్లో జల్లుకోవడము, స్నానం చేసేటప్పుడు ఆ నీళ్లు కలుపుకొని చేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయో తొలగిపోతాయని చెప్పేసి ఇక్కడ భక్తులకు నమ్మకం. అయితే ప్రస్తుతం మనం గర్భగుడిలోకి అయితే వచ్చేసాము. అమ్మవారిని ఒకసారి చూడండి. కింద ఉన్న అమ్మవారు బావిలో వెలిసారనమాట. అమ్మవారికి
తొడుగు, ఒక బంగారపు తొడుగు కవచాన్ని ఒకసారి పెట్టారు పైనుంచి. అయితే అమ్మవారి పైన ఉన్నది మాత్రం ప్రతిష్ఠించిన విగ్రహము. సో అమ్మవారిని కనకాంబరాలు పత్రితో ఇవాళ చాలా చక్కగా అలంకరించారు. ఒకసారి చూసుకున్నట్లయితే గర్భగుడి చిన్నగా ఉన్నా కూడా అమ్మవారి విగ్రహం మాత్రం మనకు చాలా ఎంతో తేజస్సుతో ఎంతో పెద్దదిగా కనిపిస్తుంది. ఒకసారి ఆంధ్రప్రభ ప్రేక్షకులందరూ కూడా అమ్మవారిని చూసి, ఇక్కడికి రాలేని వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా అమ్మవారిని చూసి ఒకసారి దర్శించుకోండి. అయితే ఇక్కడ రేణుక అమ్మవారి గుడికి ఒక్క మన హైదరాబాద్ నుంచే కాదు, రాష్ట్రం నలుమూలల నుంచి కూడా చాలామంది భక్తులు ఇక్కడికి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. అలాగే మన ఇండియాస్ రిచెస్ట్ పర్సన్ నీతా అంబానీ కుటుంబం కూడా ప్రతి సంవత్సరం బోనాల సమయంలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారనమాట. అంత విశిష్టత ఉన్న గుడి అనమాట ఇది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే అమ్మవారి విగ్రహము ఒకసారి చూడండి. మళ్ళీ అమ్మవారి విగ్రహం ఏదైతే కింద ఉన్నారో ఆ అమ్మవారి విగ్రహం దగ్గర నుంచి నీరు బయటికి ఉద్భవిస్తుందన్నమాట. ప్రతిరోజు నీరు బయటికి వస్తూ ఉంటుంది. ఎందుకంటే బావిలో వెలిసారు కాబట్టి అమ్మవారు ప్రతిరోజు నిత్యం నీరు వస్తూ ఉంటుంది. సో ఆ నీటిని ఇక్కడ ఉన్న భక్తులు తీసుకొని తమకున్న ఏమైనా కష్టాలు, అనారోగ్య సమస్యలు ఉన్నా ఆ నీటిని తీసుకోవడం వల్ల తొందరగా నయం అవుతుందని చాలా గొప్ప నమ్మకం అన్నమాట భక్తులకి. బల్కంపేట ఎల్లమ్మ తల్లి అమ్మవారి చరిత్ర 700 సంవత్సరాల క్రితం అన్నమాట. 700 సంవత్సరాల క్రితం అసలు ఇక్కడ హైదరాబాద్ అనేది లేదు. సో అప్పుడు ఇక్కడ బల్కంపేట అనే ఒక చిన్న కుగ్రామం ఉండేదన్నమాట. ఆ గ్రామంలో చాలా మంది రైతులు ఉండేవారు. ఆ రైతుల్లో ఒక రైతు ఒక రోజు ఇప్పుడు బావి కావాలి అనుకున్నప్పుడు బావిని తవ్వుతూ ఉన్నప్పుడు బావిలో ఒక కింద రాయి ఒకటి అడ్డుపడింది. అది ఏంటా అని ఆ రైతు గమనించినప్పుడు అది ఒక అమ్మవారి విగ్రహం లాగా ఆయనకు అనిపించింది అనమాట. అప్పుడు ఆ విగ్రహాన్ని తీసి పక్కన పెడదామని అనుకున్నారు. కానీ ఆ విగ్రహం మాత్రం ఎంత మాత్రం కూడా ఒక ఇంచు కూడా కదలలేదు. సో ఆ తర్వాత గ్రామంలోకి వెళ్ళి చాలా మంది రైతుల్ని ప్రజల్ని తీసుకొని వచ్చి ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసి పక్కన పెడదామని చెప్పి ఎంతో ట్రై చేశారు. కానీ ఆ విగ్రహము అసలు ఏ మాత్రం కదలలేదు. దాని తర్వాత ఆ గ్రామ ప్రజలందరూ కూడా శివశక్తులు కొంతమందిని పిలిపించారనమాట. ఆ శివశక్తులు వచ్చి ఆ విగ్రహాన్ని చూసి రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారుగా గుర్తించి ఆ అమ్మవారిని ఇక్కడే పూజలు అందుకోవాలనుకొని అమ్మవారి అభిష్ట, అందుకే పూజలు ఇక్కడే అందుకోవాలనుకుంటున్నారు అని చెప్పి ఇక్కడే అమ్మవారికి అప్పట్లో చిన్న కంచెలాగా ఏర్పాటు చేసి విగ్రహాన్ని అలాగే ఉంచారనమాట. విగ్రహాన్ని ఏమాత్రం కదలట్లేదు కాబట్టి ఆ విగ్రహాన్ని అలాగే ఉంచి పూజలు జరిపించారు రోజు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇదిగో ఇప్పుడు చూస్తున్నట్లుగా అమ్మవారి ఇంత పెద్ద గుడి ప్రతిష్ఠించారనమాట. ఆ తర్వాత నుంచి భక్తులు ఇక్కడ నుంచే కాదు, ఒక మన తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, మొత్తం ఏపీ, తెలంగాణ, భారతదేశం నుంచి కూడా చాలా మంది భక్తులు ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. సో అమ్మవారు బావిలో వెలిసారు కాబట్టి అమ్మవారు మనకి గ్రౌండ్ లెవెల్ కన్నా కింద ఉంటారనమాట. అయితే అమ్మవారి గురించి చెప్పడానికి కొంతమంది భక్తులు మనతో ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే మేడం, మా పేరు రాజు యాదవ్. మేము అమీర్పేటలోనే ఉంటాము, స్థానికులం. అమ్మవారు చాలా 4 ఏళ్ళ కింద మా పూర్వీకుల నుంచి కొలుస్తున్నాం అమ్మవారిని. మా తాత ఇక్కడే, మా నాన్న ఇక్కడే, నేను ఇక్కడే, మా బాబులు ఇక్కడే, అమీర్పేట వాళ్ళ వాస్తులమే మేము. అమ్మ చాలా మహిమగల్ల తల్లి. తల్లి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. ఒకప్పుడు మీరు చూసినప్పుడు అమ్మవారి గుడి ఎలా ఉంది, ప్రస్తుతం ఇప్పుడు ఎలా ఉంది? అమ్మవారి గుడి కింది ఉండే బావిలో ఉంటుంది అమ్మవారు. ఇప్పుడు గుడి దినంగా అభివృద్ధి చెందుతుంది బాగా. భక్తులు ఎలా వస్తూ ఉంటారు అంటే అప్పుడు చూసినప్పుడు కొంచెం తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు అంటే అమ్మవారి గుడి అనేది చాలా ఫేమస్ అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో భక్తులు ఎట్లా వస్తున్నారు? అమ్మవారు స్వయంభూ అమ్మ. హైదరాబాద్ లో స్వయంభూ అమ్మవారు అంటే బల్కంపేట ఎల్లమ్మ తల్లి. దినము పబ్లిక్ ఎక్కువనే వస్తుంది కానీ తక్కువ లేదు. ఇంకా నవరాత్రులలో బోనాలప్పుడు అయితే చాలా చాలా విశిష్ట పూజలు జరుగుతాయి, కళ్యాణం అప్పుడు. అలాగే ఇక్కడ కూడా ఇంకా చాలా మంది భక్తులు వచ్చున్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మీ పేరు? శాంతమ్మ. ఎక్కడ నుంచి వస్తున్నారు? ఆజీపూర్ నుంచి వస్తున్నా, అచ్చంపేట దగ్గర నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారి గుడికి వస్తున్నారు? ఇక్కడ ఒక గత 5-6 సంవత్సరాల నుంచి వస్తాం. ఇక్కడ వస్తే అమ్మవారి దగ్గరికి వస్తే ఏ బాధలున్నా అమ్మ బల్కంపేట వెళ్ళమ్మ బాధలని తీరుస్తుంది కాబట్టి ఇక ఎప్పుడు అంటే అప్పుడు మేము వచ్చి వెళ్ళిపోతాం. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే భక్తులకి ఉచిత దర్శనానికి ఒక లైన్ ఉంటుంది, 50 రూపాయల దర్శనానికి ఇంకొక లైన్ ఉంటుంది. అమ్మవారి బావిలో వెలిసారు కాబట్టి అమ్మవారి పైనే ఇంకొక ఆలయం నిర్మించారు. ఆలయంలో అఖండ జ్యోతి
365 రోజులు కూడా అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుందన్నమాట. వచ్చిన భక్తులు ఇక్కడ కూడా అఖండ జ్యోతిని దర్శించుకుంటూ ఉంటారు. ఒకసారి మీరు కూడా దర్శనం చేసుకోండి. స్వయంభూ రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్నాం కదా, ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఖచ్చితంగా వచ్చి ఇక్కడ పొచ్చమ్మ అమ్మవారు ఉంటారు. ఖచ్చితంగా ఈ అమ్మవారిని కూడా దర్శించుకోవాలన్నమాట. గ్రామ దేవత, ప్రతి గ్రామానికి కూడా పొచ్చమ్మ అమ్మవారు ఖచ్చితంగా ఉంటారు. అట్లాగే ఇక్కడ కూడా శ్రీ పోచమ్మ అమ్మవారిని ఇక్కడ కూడా ప్రతిష్ఠించారనమాట. ఆంధ్రప్రభ ప్రేక్షకులందరూ చూసి ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకోండి. పొచ్చమ్మ తల్లి దేవాలయం తర్వాత ఇక్కడ మనకి నాగమ్మ దేవాలయం కనిపిస్తుంది. ఎవరైతే పిల్లలు పుట్టని వారు ఉన్నారో ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారనమాట. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనం అమ్మవారికి బోనం సమర్పించడానికి వచ్చారు. కింద రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న గుళ్ళను కూడా ఒక్కొక్కటి దర్శించుకుంటూ వస్తారు. ఈ రోజు చూసుకున్నట్లయితే భక్తులు చాలా మంది ఉన్నారు. సో ప్రతి ఒక్క క్యూ లైన్ కూడా కిటకిటలాడిపోతుంది. ఇక్కడ నాగదేవత అమ్మవారిని ప్రతిరోజు నిత్యం పూజించే పంతులు గారు ఉన్నారు. ఒకసారి పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం పంతులు గారు. శాస్త్రి అమ్మవారికి ఎక్కువగా ఆషాఢ మాసం, శ్రావణ మాసం కూడా విశేషంగా జరుగుతాయి పూజలు. ఇప్పుడు వచ్చేది దసరా మహోత్సవాలు కాబట్టి దసరా మహోత్సవాల సందర్భంగా విశేషమైన పూజలు అని జరుగుతాయి. హైదరాబాదే కాక మిగతా రాష్ట్రాల నుంచి కూడా విరివిగా జనం వస్తూ ఉంటారు. అమ్మవారు పిలిస్తే పలుకుతుంది బంగారు తల్లి. బావిలో వెలిసినటువంటి అమ్మవారు ఎవరయ్యా అంటే భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. ఈ యొక్క ప్రదేశంలోనే బావిలో వెలిసింది అమ్మవారు ఎల్లమ్మ తల్లి. రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారి గుడిలో అద్దాల మేడ కూడా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే అమ్మవారు మనకి కనిపిస్తున్నారు చూడండి. ఇదంతా అద్దాల మేడ అనమాట. మొత్తం చూసుకున్నట్లయితే ఎంత చక్కగా ఉందంటే బంగారపు వర్ణంలో బంగారు తల్లి చాలా చక్కగా కనిపిస్తున్నారు. అందరూ ఒక్కసారి చూడండి. అమ్మవారు బంగారపు ఉయ్యాల్లో ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వారు బయట నుంచే చూస్తూ ఉంటారు, కానీ మనకి మాత్రం లోపలికి అనుమతిచ్చారు. ఒకసారి అమ్మవారిని చూడండి. అలాగే అమ్మవారి ఉయ్యాల్ని కూడా ఒకసారి ఊపొచ్చు మనము. ఎంత అదృష్టం ఉంటేనో ఇలా సకల లోకాల్ని చల్లగా చూసే అమ్మవారి తల్లి ఎంత బాగా బంగారు వర్ణంలో బంగారు తల్లి ఎంత చక్కగా కనిపిస్తున్నారు చూడండి. మొత్తం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అద్దాల మేడ, మొత్తం అంటే బంగారు వర్ణంలో కనిపిస్తుంది. ఎటు చూసినా అమ్మవారి తల్లే కనిపిస్తూ ఉంటారనమాట. ఏ సైడ్ నుంచి చూసినా, ఏ దిక్కు నుంచి చూసినా. పైన చూస్తే షాండ్లేరు, అలాగే కింద కూడా టైల్స్ అనేవి ఎక్కడా లేవు మనకి. ఎక్కడ చూసినా కూడా బంగారపు వర్ణంలో డిజైన్సే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది చూసుకున్నట్లయితే ఒక అద్దాల మేడ, ఒక ఇంద్రభవనం, బంగారపు భవనం అనే చెప్పొచ్చు. అమ్మవారిని ఈ బంగారపు భవనంలో కూర్చోబెట్టారు. బంగారపు వర్ణంలో అమ్మవారి ఇక్కడ సేద తీరుతున్నారు బంగారపు ఉయ్యాలలో. ఒక్కసారి అందరూ ఆంధ్రప్రభ ప్రేక్షకులు చూసి తరించండి. ఇంత లోపలికి వచ్చే అదృష్టం అయితే ఎవరికి కలగదు, మనకే కలిగింది. అమ్మవారు ఎంత చక్కగా అందరినీ చల్లగా చూసే తల్లి ఎంత బాగా చూస్తుందో చూడండి. అమ్మవారు ఉయ్యాలొగుతున్నారు. తర్వాత ఇక్కడికి వస్తే అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది. ఈ విగ్రహం ముందే అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మవారికి బోనం సమర్పిస్తారనమాట. బోనం ఎక్కిస్తారు ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ తమరు తీసుకొచ్చిన బోనాలప్పుడు కానివ్వండి, మిగతా టైంలో మొక్కుకున్న వారు కూడా బోనాలు సమర్పిస్తూ ఉంటారన్నమాట. బోనాలకి స్పెషల్గా ఇక్కడ అమ్మవారి కోసం ఇక్కడ మాత్రమే బోనాలు అమ్మవారికి ఎక్కించాలన్నమాట. అయితే ఇక్కడ బోనం కూడా సమర్పించడానికి ఒక పెద్ద బోనమే తీసుకొచ్చారు అమ్మవారికి సమర్పించడానికి. ఒకసారి వచ్చిన వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాము. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? ఉషాప్రియ. ఎప్పుడు నుంచి వస్తున్నారు ఇక్కడ అమ్మవారి గుడికి? ఒక 20 years నుంచి వస్తుంది. ప్రతి సంవత్సరం అమ్మవారికి ఇలా ఉడిపియాలు సమర్పిస్తుంటారా? ప్రతి సంవత్సరం కాదు, అంటే మొక్కుకున్నాం కాబట్టి ఇప్పుడు తీస్తున్నాం అనమాట. అట్లా అందరం మంచిగా ఉండాలా, అందరు హెల్త్ బాగుండాలా. అప్పట్లో హెల్త్ బాగాలేకుండే మా సిస్ వాళ్ళది, అట్లా అని చెప్పి అనుకున్నాము. అయితే ఇప్పుడు మంచిగా ఉంది కాబట్టి బోనము ఇంకా ఉడి బియ్యం పోస్తామని మొక్కుకున్నాము, అది తీస్తున్నాం అనమాట.
అమ్మవారికి ఒడిబియ్యం పోయాలనుకునే వారు స్పెషల్ గా ఇక్కడ పోస్తారనమాట. ఈ అమ్మవారి విగ్రహాన్ని ఒడిబియ్యం కోసమే ఇక్కడ పెట్టారు. చీర సారీ ఏదైనా ఇవ్వాలనుకున్నా కూడా వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడే అమ్మవారికి ఒడిబియ్యం సమర్పిస్తారు. స్పెషల్ గా ఈ అమ్మవారు ఒడిబియ్యం కోసమే ఇక్కడ పెట్టారనమాట. వచ్చిన బియ్యం అంతా కూడా అక్కడ బియ్యం డబ్బాల్లో పోసి పంతులు గారు పూజ చేసి వాళ్ళకి పంపిస్తారు. ఒకసారి చూడొచ్చు, చాలా మంది భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం తీసుకొచ్చారు. అమ్మవారికి వచ్చిన భక్తుల దగ్గర ఒడిబియ్యం సమర్పించడానికి పంతులు గారు కూడా ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం పంతులు. నమస్కారం. ఒడిబియ్యం విశిష్టత ఏమిటంటే సంతానం కలకపోతే వారికి వెంటనే సంతానం కలుగుతుంది. అమ్మవారికి కిలోంబావు బియ్యం, 5 వక్కలు, 5 ఖజూరకాయలు, 5 తమలపాకులు, 5 కుడుకలు పెట్టుకుని అమ్మవారికి ఇచ్చేసించు. కిలోంబావు బియ్యం పోయొచ్చు, 5 కిలోల బావు పోయొచ్చు. ఎవరిష్ట ప్రకారంగా వారు పోసుకుని ఆ యొక్క కోరిన కోరికలు వెంటనే నెరవేరి వివాహాలు అవ్వాలంటే వివాహాలు సత్వరం అవుతాయి. దాని యొక్క విశిష్టత. మరియు సంతానం కనుక కలకపోతే బోనం ఎత్తుకుని వెంటనే వచ్చి బియ్యం కూడా పోస్తే వాళ్ళకి సంతానం కలుగుతుంది. అమ్మవారి పేరు పెట్టుకుంటారు కొంతమంది, ఎవరిష్ట ప్రకారంగా వారు చేసుకుంటారు. చాలా విశిష్టత ఉంది. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నాం మనం ఈ అమ్మవారిని ఆషాఢ మాసంలోని మొదటి మంగళవారం రోజు ఈ అమ్మవారికి కళ్యాణం జరుగుతుంది అనమాట. ఈ అమ్మవారి విగ్రహాన్ని బయటకు తీసుకువచ్చి కళ్యాణం నిర్వహిస్తుంటారు. చాలా చక్కగా అంగరంగ వైభవంగా ఎంతో మంది విఐపీలు ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు కళ్యాణం రోజు. ఇక చూసుకున్నట్లయితే అమ్మవారి బోనాలు కానివ్వండి, నవరాత్రులు కానివ్వండి, శ్రావణ మాసం కానివ్వండి, అమ్మవారికి ఎక్కడ లోపం లేకుండా ప్రతిరోజు అమ్మవారికి ఇక్కడ చాలా అత్యంత గొప్పగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. సో ఇక్కడికి రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ వీడియోలో చూసి అందరూ అమ్మవారిని దర్శించుకోండి. కొంగు బంగారం చేసే తల్లి, ప్రతి ఒక్కరికి ఉన్న ఆరోగ్య సమస్యలు కానివ్వండి, మిగతా సమస్యలు ఏవైనా సరే ఖచ్చితంగా ఈ అమ్మవారు తీరుస్తుందని గొప్ప నమ్మకంతో ఉంటారు భక్తులు. సో మరొక ఎపిసోడ్లో మరో గుడితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.